గన్నవరానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఈ రోజు కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రధానంగా ఏ కేసులో వంశీని అరెస్టు చేశారు అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్టు చేశారా, లేకపోతే కిడ్నాప్ కేసుకు సంబంధించి అరెస్టు చేశారా అనే విషయాల గురించి పోలీసులు ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి టీడీపీ అధికార ప్రతినిధి టీడీపీ నాయకులు ఎస్పీ సాహిబ్ గారు, అలాగే జనసేన నాయకురాలు బాదే కోమలి గారు, రవికిరణ్ బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. సాహిబ్ గారు, ముందుగా చెప్పండి, గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అని చెప్పని అంటున్నారో, ఈ రోజు హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు వల్లభనేని వంశీని. మీరేమంటారు? అంటే ఇక్కడ మేడం వల్లభనేని వంశీ మీద దాదాపు ఒక 20 కేసులు ఉన్నాయండి. దాంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఒక 20 మంది రైతులు అతని మీద కేసు పెట్టారు. ఎందుకంటే ఈ గన్నవరం దగ్గర ఒక దాదాపు 180 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. తర్వాత వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేటు కొని గవర్నమెంట్ కి ఎక్కువ రేటు అమ్మేశాడు. దీంట్లో ప్రధానంగా తప్పుడు జీవో అండి, దొంగ జీవో చూపించి చేశారు. బహుశా అది కూడా తీవ్రమైనటువంటి కేసు. సో ఇక్కడ ఈ వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, తర్వాత పేర్ని నాని కావచ్చు, తర్వాత మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా ప్రజాధనాన్ని దోచుకున్నారనే మాట వాస్తవం అండి. పాపం పండిద్ది ఎస్, కర్మ సిద్ధాంతం ఒకటి ఉండిద్ది. ఖచ్చితంగా అదే ఈ రోజు ఆ కర్మ సిద్ధాంతం వీళ్ళకి అమలవుతుంది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో మాట్లాడే విధానం చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో విలువలిచ్చే వాళ్ళందరూ కూడా ఇంద్ర ఎలా మాట్లాడుతున్నాడు ఇతను ముఖ్యమంత్రి అంటే, ప్రతిపక్ష నాయకుల్ని హేళన చేస్తూ వ్యక్తిగతంగా ఏలు చూపిస్తూ మాట్లాడారండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. తర్వాత ఈయన ఎక్కడికి బయటకు వచ్చినా గానీ వైనాట్ 175 కుప్పంలో చంద్రబాబు గారు ఊడిపోతారని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పేవాడు. పైపెచ్చు కొడాలి నాని అయితే చంద్రబాబు గారు ఊడిపోతే నేను ఆయన పాలేరుగా చేస్తాను, ఆయన బూట్లు దురుస్తాను అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏమంటానంటే అండి, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడిని చూసి భవిష్యత్ తరాల వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలనుకోవాలి. మన 5 ఏళ్ల టర్మ్ లో చూస్తే బూతులే కదండి, ఎక్కడ పెట్టినా బూతులు మాట్లాడటమే, నోటికొచ్చినట్టు మాట్లాడారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారండి, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మనం గౌరవిస్తే రెట్టింపు గౌరవాన్ని ఇస్తారు. మనం ఏదైనా కానీ అప్రతిష్ట మాటలు మాట్లాడితే దానికి 100 రెట్లు ప్రజలు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. నేనేమంటానంటే ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలండి. మనం ఇక్కడ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలి. ప్రజలంటే అందరూ వస్తారండి, ఉద్యోగస్తులు వస్తారు, రైతులు వస్తారు, యువకులు వస్తారు, పేదవారు వస్తారు. వీళ్ళతో పాటు ప్రధానంగా ఏంటంటే మేధావులు ఉంటారు. మరి గత 5 ఏళ్లలో మేధావులు కూడా మాట్లాడటానికి బయటకు వస్తే వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టారు. అసలు ప్రజాస్వామ్యం ఉండకూడదని చెప్పి జీవోవన్ లాంటి జీవోలను తీసుకొచ్చి ఎక్కడ కూడా ప్రతిపక్షం ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన కీచక పర్వాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని వ్యక్తిత్వ హననం చేసినటువంటి నీచుడండి జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకంటున్నానంటే, ఒక కుటుంబంలో ఆడవాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెట్టినప్పుడు, ఇప్పుడు మేము బయటకు వచ్చి రాజకీయాలు చేస్తూ ఉంటాం, ఇళ్లలో ఆడవాళ్ళని అన్నప్పుడు ఏంటంటే మానసికంగా మాకు కూడా ఆవేదన వచ్చింది. ఈ వైకాపా నాయకులు ఎంత దుర్మార్గానికి విడికట్టారంటే అండి, టీవీల్లో వచ్చేటువంటి యాంకర్ల మీద కూడా ఏది ప్రభుత్వ విధానాలు ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి లోపాలను ప్రశ్నించినటువంటి లేడీ యాంకర్స్ మీద కూడా అసభ్యమైనటువంటి పదజాలం మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ రోజు అంటున్నారు 2.2 భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరికీ అండగా ఉంటాను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలానే మెసేజెస్ చేస్తున్నారు. అంటే నేనేమంటానంటే అండి, ఒక ఉన్మాది ప్రేరేపిస్తా ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలను ప్రేరేపిస్తా ఉంటే సోషల్ మీడియాలో తల్లి గురించి, చెల్లి గురించి, ఇంట్లో ఉన్నటువంటి భార్య గురించి అసభ్యంగా కామెంట్లు పెట్టే ఈ గాడిదలను వదిలేస్తారండి? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఉండాలండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని గాడిద అంటలా, ఏదైతే ఈ తప్పుడు మెసేజ్లు పెడుతున్నారో వాళ్ళని గాడిదలతోనే పోలుస్తున్నా. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ విధంగా ఉంది. కాబట్టి నేను అనేది ఒకటండి, ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా రాజకీయాలు చేసేటప్పుడు పేదవాళ్ళని, రైతుల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి యువకులను దృష్టిలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10-12 ఏళ్ల పిల్లలు కూడా గంజాయి మత్తులు తూగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక తల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఆవేదన వ్యక్తం చేసిందండి. అయ్యా, మా పిల్లలు రోడ్డును పడుతున్నారు. వాళ్ళ ఇంటికి కోటవేది దూరంలో ఉన్నటువంటి వ్యక్తి ఆమె వెళ్ళి, మా పిల్లలు గంజాయి మత్తులో వాళ్ళ అన్యాయం అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలంటే
కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మనసొప్పలేదు. Right. ఎందుకు ఒప్పలేదంటే ఆ గంజాయి అమ్ముతుంది వాళ్ళ నాయకులేనండి విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. కాబట్టి పదే పదే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా గత ప్రభుత్వం అనేది ఇప్పుడు ఏదో ప్రజల సొమ్ము దోసుకుంటే ప్రజాస్వామ్యంలో నష్టం అనేది కొంతమేరే, కానీ ప్రజలకు జరగాల్సినటువంటి అన్యాయాన్ని ఒక విధంగా పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకున్నాడు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజలకు మంచి జరిగిందో ఆ మంచిని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. ఇప్పుడు చూడండి, అమరావతి కట్టడాలు కట్టాలన్నా కానీ, అమరావతిలో ఉన్నటువంటి వాటిని ఏదైనా ఇష్యూ చేయాలన్నా కూడా గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచన నిర్ణయాల వల్ల చాలా సమయం, డబ్బు వృధా అయిందండి. అమరావతి రైతుల ఆవేదన ఒక్కసారి వినండి. వాళ్ళని బూట్కాలతో తన్నిచ్చాడండి, కేళనగా వాళ్ళ మీద కామెంట్లు పెట్టించారండి. ఈ బుద్ధి లేని కొంతమంది నాయకులు, అవునండి, బుద్ధి లేని కొంతమంది నాయకులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేశారు. అరే వాళ్ళు రైతులండి, స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు, పాపం రైట్. సాహెబ్ గారు, ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్లు మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేశారంట. ఇక్కడ ఒకటి మేడం, ఎస్సీ ఎస్టీ కేసే కాదండి, 20 కేసులు ఉన్నాయి ఇతనికి. ఈ కేసు తర్వాత నాకు తెలిసి అతను బయటకు వచ్చేటువంటి అంశం ఉండదండి. ఎందుకంటే అతను తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి వ్యక్తి. అతను రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో. మరి మీరు ఆ రోజు చూడొచ్చు మా భువనేశ్వరమ్మ గారిని, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే ఆ రోజు ఎవరైనా కానీ మా కార్యకర్తకి అవకాశం ఉంటే, నేను అంటే దీంతో మాట్లాడటం కాదు కానండి, అవకాశం ఉంటే అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాలన్నటువంటి కోపం వచ్చింది. కానీ చేయొద్దండి, టీడీపీ నాయకులు కానీ ఎవరైనా సరే, ఎవరైనా అలా దాడి చేయడం అనేది రాంగ్. అవునండి, మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారు వచ్చి తన తల్లిని ఆ విధంగా అన్నా కూడా ఎక్కడ కార్యకర్తలు మీరు దుందుకుడు చర్యలు చేయవద్దు, మీరు సంయమనం పాటించిందని చెప్పినటువంటి వ్యక్తి అండి. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డిని అతను ఏదో అన్నారని చెప్పి మా కార్యకర్తల కార్యాలయం, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద అటాక్ చేశారు, తప్పే ఉందన్నాడు. చూడండి, వీళ్ళ ఇద్దరి మనస్తత్వాల డిఫరెన్స్ చూడండి. కాబట్టి మేము ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీ. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళు వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తులండి. ఎప్పుడు కూడా సమాజం బాగుండాలి, వీటితో పాటు యువకులు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ముందరికెళ్ళాలి. చూడండి, విజన్ 2020 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోమలి గారితో కూడా మాట్లాడదాము. కోమలి గారితో కూడా మాట్లాడు. కోమలి గారు, గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. మార్నింగ్ అండి. కోమల్ గారు, ముఖ్యంగా వైసీపీకి చెందినటువంటి కీలక నేత ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అయితే ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరేమంటారు? నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లోని మిగతా పెద్దలకి అలాగే మహాన్యూస్ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున కర్మ తాలూకు ఫలితం అనేది ఎప్పటికైనా సరే అనుభవించక తప్పదండి. ఇది వేదాలు చెప్పినట్టు కాదు భువనా గారు. ఎందుకంటే ఏదైనా మనం అధికారంలో ఉన్నాము, మనం ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అధికార మదంతో విర్రవీగితే దాని తాలూకు పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఈ రోజున వల్లభనేని వంశీ గారిని అరెస్టు మనకి ఒక నిదర్శనం. ఇదే కాదండి, అంతకు ముందు మనకు చాలా జరిగిన ఏదైతే నందిగం సురేష్ ఉన్నారో, అలాగే బోరుగడ్డ అనిలు మనం చూసాం కదా, వీళ్ళందరూ రిమాండ్ లో ఉంచి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నట్టున్నారు. ఇలాగే ఏదైనా సరే ఒంటి మీద స్పృహ లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మదంతో ఎవరినైనా ఏదైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి విర్రవీగితే దాని తాలూకు పర్యవసానాలు చట్టం దాని తాలూకు పని అది చేసుకుపోతుందండి. అంతేగాని ప్రభుత్వం ఏదో చేస్తుంది, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏవో చేస్తున్నాయి మనల్ని అని చెప్పి అనుకోవడం అది చాలా శుద్ధ దండగా. ఎందుకంటే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే విచారణ అనంతరం ఎవరినైనా సరే కస్టడీలోకి తీసుకోవాల్సిందే, వాళ్ళకి శిక్షలు పడాల్సిందేనండి. ఇప్పుడు ఉన్న మిగతా నేతలు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఒక చర్య జరుగుతున్నప్పుడు దాని తాలూకు పర్యవసానాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి మన మీద. అలాగే వంశీ గారి గురించి చూసుకుంటే మనం ఏ కేసులో అయినా అరెస్ట్ అయి ఉండొచ్చండి ఈ రోజు. ఎందుకంటే టీడీపీ గన్నవరం ఆఫీస్ అక్కడ దాడి కానివ్వండి, అలాగే 2 days బ్యాక్ న్యూస్ కూడా వస్తుంది, సత్యవర్ధన్ అనే వ్యక్తి తన మీద ఇచ్చిన పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు అతన్ని కిడ్నాప్ చేసేది బెదిరించి ఇచ్చేశారు అని చెప్పేసి. ఏదైనా సరే అతను ఒక కేసు కాదు కదండి, వైసీపీ నాయకుల మీద చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడితనం, ఏది అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు వాగిన సందర్భాలు మనకి చాలా వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఏదో ఇవాళ ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కాదు,
అవన్నీ చూసే చట్టం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అంతేగాని ఇదేదో ప్రతీకార చర్యగా కానీ, లేదంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలము అని కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు అనేది తీసుకోదండి. ప్రభుత్వం వేరు, పాలన విధానం వేరు. ఎందుకంటే ఇవి ఏదైతే చట్టం కానీ, న్యాయం కానీ ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలండి. అంతేగాని ప్రభుత్వానికి దానికి ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్టు చట్టం చేస్తుంది అని అనుకోవడం అనవసరం అండి. అలాంటివి ఏమీ జరగదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏదైతే అన్యాయం జరిగినవి అవన్నీ తెప్పించుకొని ఫైల్స్ విచారణ జరిపిన తర్వాత మాత్రమే వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం, వీళ్ళ తర్వాత వీళ్ళని కూడా విచారించిన తర్వాత వీళ్ళకి కేసులు విధించడం, అలా రిమాండ్లు అవన్నీ చేయడం జరుగుతుంది భువన గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యంగా వల్లభనేని వంశీని చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ కేసుకు అట్రాసిటీ కేసుకు సంబంధించి పోలీసులు మాహ్యం భూజాలో ఉన్నటువంటి వంశీని అయితే అరెస్టు చేయడం జరిగింది. మొత్తం ఇందాక సాహెబ్ గారు చెప్పినట్లు ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. అసలు దీన్ని ఎలా చూడాలి? ఆయన చేసిన మాటలు కానీ, ఆయన మాట్లాడిన భాష ఎంత అసభ్యంగా ఉండేదంటే సభ్య సమాజం చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అప్పట్లో మీరేమంటారు? మరి మానవుల్లో ఉత్తములు, మధ్యములు, అధములను 3 రకాలుగా వర్గీకరించారండి పెద్దలు మానవ మనుషుల్లో. అయితే ఇతను అధమాధముడు అండి. మనం చూడాల్సింది అధమాధముడుగా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే నీచ మానవ సంస్కృతి, జుగుప్సాకరమైన భాష, అసలు ఏమాత్రం మెరుపు లేకుండా అతను ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్, అతని ముఖంలో ఎప్పుడు కూడా మనసు కల్మషంగా ఉంటది కాబట్టి ముఖం కూడా కన్నింగ్ కనిపిస్తా ఉండదు స్పష్టంగా మనం అతని ముఖంలో. ఇతని చరిత్ర కూడా అలాంటిది. ఎందుకంటే గతంలో పరిటాల రవి గారు కూడా తిరిగేవాడు వాళ్ళ ఇంట్లో. మెల్లగా అక్కడ కొంచెం జనాల్లో పేరు సంపాదించుకుని సడన్ గా ఒకేసారి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడు. రకరకాలుగా చూస్తాం మనం ఈ 15 ఏళ్ళ నుంచి. అయితే మన శరీర భాగంలో అపెండిక్స్ అనేటువంటి ఒక అవయవం ఉంటుంది. అంటే మన శరీరానికి కానీ మనకు కానీ ఏమాత్రం అవసరం లేని, ఉపయోగం లేని ఒక అవయవం అపెండిక్స్ అంటారు దాన్ని. దానివల్ల ఎంతో కొంత ప్రమాదం ఉంటుంది తప్ప మన శరీరానికి ఏ రకమైన ఉపయోగం లేదు. మరి మా భగవంతుడు లేకపోతే ఈ సృష్టిలో ఎందుకు మనకు అవయవాల్లో అది నిర్మించబడిందో తెలియదు. అది దానివల్ల ప్రమాదం ఏంటంటే ఎప్పటికప్పుడు సడన్ గా మలినాలన్నీ చేరుకుని ఒక 24 గంటలు నొప్పి అంటారు కదా, అపెండిసైటిస్, ఆ రకంగా మళ్ళీ ఇబ్బంది పడితే ఉపేక్షిస్తే ప్రాణానికి అపాయం. అలాంటి వాడు ఉంటుంది. ఇతని విషయంలో ఈ రాజకీయ పార్టీలు అతని అపెండిక్స్ గానే చూడాలి. అతను ఉపేక్షిస్తే ప్రాణానికి ప్రమాదం ఎలాగైతే ఉంటుందో ఆ రాజకీయ పార్టీలు కానీ సమాజానికి కానీ ప్రమాదం అనేటువంటి దాన్ని గుర్తించి ఇతన్ని తొలగించాలి, లేదంటే లోపల పెట్టాలి. ఈ రెండాట్లు ఏదో చేయాలి. రాజకీయాల నుంచి తొలగించాలి, లేదంటే జైల్లో పెట్టాలి. ఈ 2 పనులు చేయలేరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా వీళ్ళు కక్ష సాధింపు కాదండి, ఖచ్చితంగా వీళ్ళు చేసిన నేరాలకి ఇన్స్టెంట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి దొంగలకి, ముఠాకోర్లకి, దౌర్జన్యకారులకి, అరాచకవాదులకి అతను పెద్దపీట వేసాడు. వాళ్ళు కూడా టచ్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏం ఆశించారంటే ఇటువంటి వాళ్ళందరినీ బిహైండ్ ది బార్స్ కడగటాల వెనక చూస్తాం అనుకుంటాం. పైగా వీళ్ళని అందరితో పాటు సాధారణ ఖైదీలు ఉన్న, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో పాటు వీళ్ళని పెట్టకూడదు. ఎందుకంటే ఆ ఖైదీలు ఎంతో కొంత పశ్చాత్తాపము, పరివర్తన చెంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ జగన్ గ్యాంగ్ పెడితే వాళ్ళు పొల్యూట్ అయిపోతారు. అంటే మంచినీటి బావులో విషయం కలిపినట్టు అనమాట. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఉండాలి విచారణ చేయడానికి, త్వరితగతిని చేయడానికి. అలాగే ప్రత్యేకమైన జైళ్లు కూడా ఉండాలి. దాని వైపు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే ఈ వల్లభనేని వంశీ ఇవాళ అరెస్ట్ అయ్యాడు, ఎస్సీ ఎస్టీ కేసు అంటున్నారు. ఖచ్చితంగా ఇతని మీద గత 5 సంవత్సరాల్లో ఇతను అనేక తప్పులు చేసి ఉంటాడు, ప్రతిరోజు తప్పు చేసి ఉంటాడు. కాబట్టి ఆ కేసులన్నీ దండలాగా పోలహారంగా గుచ్చి ఒకదాని వెనకాల ఒకటి వేస్తే ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టుగా అతను బయటకు వచ్చే అవకాశం ఉండదు, లేదు. కాబట్టి ఆ వైపుగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా, వ్యవస్థలో పని చేయకపోయినా. కాదు సార్, 2 రోజుల క్రితము అక్కడ ఆపరేటర్ గా ఎవరైతే పనిచేశారో సత్యవర్ధన్ అనే వ్యక్తి, అతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వాపస్ తీసుకునేలాగా బెదిరించారు అని అంటే అసలు ఇంకా ఏం చెప్పాలి? అసలు కోర్టుకు వాళ్లే తీసుకెళ్లారంట. ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళు వదిలేయబెట్టి అతను ఆ ధైర్యం చేశాడు. వీళ్ళు ఎందుకు వదిలేయాలండి? తప్పు వాళ్ళది, అతను వంశీది కాదు, ఈ ప్రభుత్వం తప్పు, ఆ వ్యవస్థలు తప్పు, పోలీస్ వ్యవస్థ తప్పు. తగుదనమంటే అతను వచ్చి చెప్తే వ్యవస్థలు ఎలాగెత్తున్నాయండి, ఎలా ఆదేశాలు ఇస్తున్నారు? అసలు ఏసీబీ ఏం చేస్తుందండి? కొన్ని వ్యవస్థలోని వ్యక్తులు వాళ్ళు అలా గాలికి వదిలేస్తే
వాళ్ళు స్టోరేట్ చేస్తూ ఉంటారు. గతంలో కొన్ని కాల్ రికార్డింగ్స్ అయ్యి కూడా వాటి మీద విచారణ జరగాలన్నారు. దాని గురించి ఎందుకు వదిలేశారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో పోలీసులు వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ కాల్ రికార్డింగ్స్, ఆ కాల్ డేటా ఎందుకు బయట తీయలేదండి? ఆ బయట తీస్తే బ్లాక్ షీప్స్ ఎవరో తెలీదా? ప్రజాద్రోహులు ఎవరో తెలీదా? ఆ పని ఎందుకు చేయట్లేదండి? ప్రతి రోజు బుల్లిగారించుకుని పొడవలేళ్ళనే ఆ పని ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఇలా వదిలేసి ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? ఆ పావులు ఇంకా ఎలాగే తిరగనిస్తుంటే ప్రజలు ఎలాగ సంచరిస్తారు ధైర్యంగా? ఇది వదిలేసి మీకు ఇంకా ఈ చేస్తాం అంటే ఎవరికి అక్కలేదండి. ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? ఏంటి మీ ఇంటి నిండా సంపద ఉంటుంది, మీ ఇంటి పక్కన దొంగలు పెడితే మీకు ఏంటి సుఖం? సంపదను సృష్టిస్తారో ఆ సంపదను కాపాడుకోవాలిలాగా ఆ సంపదను దొంగలు ఉండకూడదు. కానీ మన ఇంటి పక్కన దొంగలను పెడితే మన వీధిలో దొంగలు తిరుగుతుంటే ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండదండి. వ్యవస్థలో ఎలా తయారైంది? వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి అడ్డగోలుగా మార్చేశారు వాళ్ళందరినీ. వ్యవస్థలన్నీ చెడిపోయి కుళ్ళిపోయి పురుగట్టేసి పుచ్చిపోయి ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు సామాన్యుడు ఏం చేయాలి? ఎవరి మీద పోరాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఒక కప్ప మీద రాముడి బాణం పెడితే అయ్యో రామా ఎవరన్నా ఏదన్నా నాకు హాని కలిగిస్తే నీతో చెప్పుకుంటాను అని బాధపడద్దు. నువ్వే నీ ధనుస్సే నా మీద పెట్టినట్టు ఇబ్బంది పెడుతుంటే నేను ఎవరికి చెప్పుకోను రామా అంటారు. అలాగా ఏదన్నా ఈ ప్రభుత్వం మారితే ఇంతో చెప్పుకోవచ్చు. జరిగిన అన్యాయాలు, ఘోరాలు, దుర్మార్గాలు ఎన్నాటి మీద శిక్షలు ఉంటాయి, దుష్ట శిక్షణ జరుగుద్దని చెప్పి వేచి ఉంటే 8 నెలలు 9 నెలలు అయిపోతుంది. ఇంకానే మేన వేషాలు ఎక్కబడతాం ఒక్కొక్కడు. ఇంకా తప్పు ఎవరిదండి? కదా గోరంట్ల మాధవ్ విలువల విశ్వసనీయత గురించి మాట్లాడతాడా? లేదా ఇంకొక ఆవిడ ఎవరు కొత్తగా వచ్చిన యాంకర్ కొత్త బిచ్చగాడు పొద్దురడన్నట్టు ఆవిడ మాట్లాడద్దా? రోజా మాట్లాడద్దా? పెదిరెడ్డి బెదిరిస్తాడా? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు ఎత్తాడా? అసలు వీళ్ళకి ఏమన్నా సేమ పుట్టినట్టు ఉందండి? అలానే చీమూరు ఎత్తురు ఉందా ఎవరికన్నా? ఏదైనా మాట్లాడితే మా మీద ఎడుతారు మళ్ళీ. నడిబొడ్డులో అరెస్ట్ చేశారండి. మై హోమ్ పూజ లాంటి అపార్ట్మెంట్ లో ఆయనని అరెస్ట్ చేశారంటే ఆయన ఎంత ధైర్యంగా అక్కడ ఉంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంత దర్జాగా తిరుగుతున్నారంటే కారణం వీళ్ళేనండి. ఏమో మొహమాటలాగని చెప్తాను. నాకు అత్యంత సన్నిహితున్నారు ప్రభుత్వంలో. అయినా సరే నేను ఏం మొహమాట లేకుండా చెప్తాను ఈ విషయంలో. తప్పు వీళ్ళదే. ఎందుకు వదిలేయాలి? మిమ్మల్ని ఎవడు వదిలేయమన్నాడు? వచ్చిన 6 నెలల్లో మీకు గబగబా అర్జెంట్ గా సృష్టించేయమని ఎవడు చెప్పాడు మీకు? ఈ పావులు అన్నట్లు వదిలేసి ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏం చెప్తున్నారు? సరే మీ పని మీరు చేసుకుని పొండి. దాంతోపాటు చట్టానికి అప్పచెప్పారు కదా, చట్టాన్ని దాని పని దాన్ని కరెక్ట్ గా చేస్తున్నా లేదా కూడా చూడండి అని చెప్తున్నారు. మీ పాలసీ 100% కరెక్ట్. వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్. చంద్రబాబు నాయుడు గారి విధానమే ఆల్వేస్ బెస్ట్. కానీ చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇస్తున్నాడు ఆయన. మరి చట్టం తన పని తాను చేస్తుందో లేదా పర్యవేక్షణ ఏదండి? పివి సునీల్ కుమార్ ఏం చేస్తున్నాడు? సీతారామయ్యను ఏమయ్యాడు? విజయపాల్కి వాళ్ళ కండిషన్ బెయిల్ వచ్చింది. ఎలా వచ్చింది? ఇంకా అనేకం. ఆ వెంకటరమణ్యం కేసు, ఆ కేసు, ఈ కేసు ఏంటండి తలకాయ పోటు రోజుని? ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలందరూ కాంట్రించి ఉమ్మేసిన తర్వాత రాష్ట్రం నుంచి అతను ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా ప్రజలందరూ తన పని తాను చేశారు. మీ పని మీరు చేయడానికి ఏంటి అభ్యంతరం? నొప్పి ఏంటి? దీని సమాధానం ఎవరు చెప్తారు? సమాధానం చెప్పొద్దా? ఇది అన్యాయం కాదా? ప్రజాద్రోహం కాదా ఇది? ప్రజలను వేధించినోడు, అరాచకం చేసినోడు, ఆస్తులు కొట్టేసినోడు, ప్రజాధనాన్ని దొంగిలించినోడు, బందిపోటు దొంగను మీరు యథేచ్ఛగా వదిలేస్తే అది ఎవరికి చేసిన ద్రోహం? అది గుర్తుపెట్టుకోవద్దా? రైట్. ఇది వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటిది కాలుతున్న పెనం మీద నీళ్లు చల్లటం లాంటిదే. అతను పూర్తి స్థాయిలో అతనికి బయట లోపల పెట్టిన రోజునే, అతను కూల్ డ్రింక్ ఇచ్చి 41A నోటీస్ ఇవ్వకుండా అతను డిటైన్ చేసిన రోజునే మీరు న్యాయం చేసినట్టు ప్రజలకే. అది పెట్టుకోవాలి. రైట్. రవికిరణ్ గారు, సార్ చెప్పినట్లు ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం అరెస్టు చేయకుండా ఆయనకి ఛాన్స్ ఇచ్చిందనే అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్టకేలుకు అయితే వల్లభనేని వంశీని అయితే పోలీసులు అరెస్టు చేశారు. మీరేమంటారు? భువన్ గారు, వల్లభనేని వంశీ గారు ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీలో జరిగింది. ఒక వీర విధేయుడిగా ఎన్టీఆర్ గారు అభిమానాన్ని చెప్పుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ నా రక్తం అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినాక ఏ రకంగా అతను మారిపోయి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు. రాజకీయ నాయకులు పార్టీలు మారచ్చండి, మారటం సహజం.
తప్పట్ల మారినప్పటికీ కనీసం ఒక హద్దుల్లో ఉండాలి. ఆయన ఎంతో జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్స్, నారా లోకేష్ గారి పుట్టుక మీద సంబంధించి భువనేశ్వరి గారి గురించి చేసిన స్టేట్మెంట్ ఎప్పుడు ఎవరు సభ్య సమాజం కూడా క్షమించదండి. అత్యంత దారుణమైనటువంటి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతనికి ఏ శిక్ష విధించినా తప్పే. ఆ భగవంతుడు ఈ శిక్ష ఈ దేశంలో శిక్ష ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ భగవంతుడి కోర్టులో మాత్రం అతనికి కఠినాటితో కఠినమైన శిక్షణ అయితే ఉంటుంది. నీ యొక్క కేసుల గురించి అప్పటికే ఆయన మీద అతని సొంత నియోజకవర్గంలో బాపులపాడులో 1,00,000కు పైగా పట్టాలు ఇచ్చాడు. అది నకిలీ పట్టాలని చెప్పి తేలి కేసు కూడా నమోదైన నేపథ్యంలో అతను కాపాడుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీ ఫిరాయి ఏమవ్వని చెప్పి ఉద్దేశంతో ఆ పని చేసి ఉండొచ్చు. బట్ ఏది ఏ కారణమైనా సరే అంత నీచానికి దిగజారిపోవటం పద్ధతి కాదు. ఇంకో పరాకాష్ట, నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న టైంలో ఆయన పాదయాత్రని అడ్డుకునే విధంగా అప్రజాస్వామ్యంగా, సరే నీ యొక్క స్కిన్ కాపాడుకుంటాకి నువ్వేదో చేసావని చెప్పేసి అనుకున్నా, ఒక ప్రజాస్వామ్యతంగా ఒక నాయకుడు పాదయాత్ర చేసుకుంటే అడ్డుకుంటారా? ఆ పాదయాత్ర మీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అడ్డుకుని ఉంటే అతను 3,000 చిల్లర కిలోమీటర్లు నడవగలిగేవాడా ఆ రోజు? సో అప్రజాస్వామికంగా అంతకన్నా మించి గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించారు. ఆ రోజు దాడి చేసిన రోజు కూడా ఆయన ప్రెస్ తో మాట్లాడుతూ ఎక్కడా నాకు ఇది సంబంధం లేదు, నాకు ఇది ఏమి తెలియదు అన్న ఒక్క మాట కూడా ఆయన నోట్లో నుంచి. ఒకసారి కావాలంటే యూట్యూబ్ లో వస్తే ప్రేక్షకులు ఎవరన్నా చూడండి. అతనికి పూర్తి ప్రమేయంతో, ఆయన యొక్క పూర్తి ప్రోద్బలంతో, ప్రణాళికతో కావాలని చెప్పి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయించి విధ్వంసాన్ని సృష్టించి కారులు తగలబెట్టించేసి 4-5 కార్లు తగలబెట్టించేసి పార్టీ కార్యాలయం తునాతురకులు చేసిన సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు, ప్రెస్ వాళ్ళు చేసేది ఈ రోజుకి యూట్యూబ్ లో ఉన్నాయి. అవి నిజం కాదా అండి? ఎన్ని చేయించిన వెనక ఈయన కాదా ఉంది? ఇంత దారుణాలకు ఒడిగట్టి అక్కడితో ఆకుండా మళ్ళీ ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారో సత్యవర్ధన్ అనే వ్యక్తి, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడో, ఆ ఫిర్యాదుదారుణ్ణి కూడా బెదిరించేసినట్లుగా అతని చేత ఇటీవల కోర్టులో కూడా నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నాదేదో సాక్షి సంతకం అని చెప్పి తీసుకున్నారు, నేను అప్పుడు లేను, లీవ్ లో ఉన్నాను అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇప్పించారో కోర్టులో, దాని వెనక కూడా ఈయనే ఉన్నారని చెప్పేసి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. సో దీన్ని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి భయపెట్టించి లోపరుచుకొని ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి, అంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది. గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తే ఆ వల్లంనేని వంశీ గారి యొక్క విచ్చలవిడితనం, దిగజారుడుతనం, నైతికంగా విలువల్లో పరాకాష్ఠగా పడిపోవటం ఎక్కడి నుంచి మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నాకు 20-25 ఏళ్ళుగా నేను చూస్తున్నాను. నేను విజయవాడలోనే కోడెల లక్ష్మి కాలేజీలో చదువుకున్నాను బీటెక్. అప్పుడు కూడా మేము వింటుండేవాళ్ళం. ఆ తర్వాత కూడా అతని ప్రస్థానం ఏంటి కుర్రోడుగా మొదలుపెట్టి వెళ్ళి పరిటాల రవి గారి దగ్గర వెళ్ళి వస్తున్నాడని కూడా మేము కాలేజీలో ఉన్నప్పుడు వింటుండేవాళ్ళం. అలా ప్రస్థానం మొదలు పెట్టిన వ్యక్తి ఈ రోజు ఇటువంటి పతనావస్థకి, ఇది అప్రజాస్వామికం, నైతిక విలువలు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయిన వ్యక్తి సభ్య సమాజం తిరగడానికి అనర్హుడు. ఆ మధ్య కూడా 3-4 మాసాల క్రితం ఈయన అరెస్ట్ చేశారు, తీసుకొచ్చేస్తారని చెప్పి మీడియా అన్నారు. మరి తీరదు వస్తే అదుగో పులి అన్నట్టుగా ఆయన తూచన్నారు. మరి ఇప్పటికీ అది నిజం అబద్ధం కూడా నేను కూడా వెరిఫై చేసుకోవాలి, మీడియా కూడా వెరిఫై చేసుకోవాలి. ఎప్పటికన్నా సరే ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయండి. ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ కేసుల మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎన్ని కేసుల మీద అరెస్ట్ చేస్తున్నారు, అది పట్టాలు నకిలీ పట్టాల కేసా లేకపోతే ఇటువంటి SC/ST అట్రాసిటీ కేసు. యాక్చువల్లీ అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే నాకు ముందస్తు బెయిల్ ఉంది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి పోలీసులతో వాగ్వాదానికి తిరిగారు. అయితే అప్పుడు వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది, SC/ST ఇది ఇంకో కేసు అని చెప్పి ఆ తర్వాత 41A కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది మనకి. అదే అండి. సో ఇప్పటికన్నా సరే ఆయనకి గుణపాఠం అయితే రావాలి. గన్నవరం నియోజకవర్గంలో తన ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకుంటూ వెళ్ళిపోతారంటే ఎల్లవెల్ల అన్ని రోజులు ఒకటి కాదు. భువన్ గారు, రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాలి, మనం సైద్ధాంతికంగా విభేదించచ్చు. కాకపోతే ఏ ప్రజాస్వామ్యయుతంగా అయితే ప్రజలు మీకు అవకాశం ఇచ్చి అందలాన్ని కూర్చోబెట్టారో ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు తొంగలోకి తొక్కుతాను, ఆ ప్రజాస్వామ్యాన్ని అభాసం చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని కోని రాష్ట్ర ప్రజలు ఏనాటికి క్షమించరండి. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంగా ఓట్లు వేసి 151 స్థానాల నుంచి కూర్చోబెడితే విర్రవీగి ఏ రకంగా చేస్తే 11 స్థానాలకి తొక్కేశారో ప్రజలు,
ప్రజలకు అన్ని తెలుసు. ఇక అది వల్లభనేని వంశీ గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. 20 ఏళ్ళు ప్రస్థానం, 4-5 సార్లు రిపీటెడ్ గా ఎమ్మెల్యే ఎన్నుకున్న వ్యక్తి కొడాలి నాని గారు. ఏమైపోయింది ఆయన పరిస్థితి ఈ రోజు? ఎక్కడ కనబడుతున్నారు ఆయన? ఎందుకు మొహం చాటుకుని వెళ్ళిపోయిన పరిస్థితి వస్తుంది? ఎందుకంత ఎందుకంటే కన్ను మిన్ను కానటువంటి ఒళ్ళు బలిసినటువంటి మాటలు అధికారులు ఉన్నప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? అధికారం శాశ్వతం కాదు భువన్ గారు. బళ్ళు ఓళ్ళు అవుతాయి. ప్రతిపక్షం అధికారం అవుతారు, అధికారం ప్రతిపక్షం అవుతారు. కానీ అల్టిమేట్ గా ప్రజలు ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్, ముఖ్యం. నాకు ప్రజలతో సంబంధం లేదు, పరదాలు కట్టుకు తిరుగుతాను, నాకు ప్రజాస్వామ్యం సంబంధం లేదు, జీవో నెంబర్ 1 ఇచ్చి అందరినీ ఆపేస్తాను, ఆ పాదయాత్రలు అడ్డుకుంటాను, అన్ని చేస్తానంటే ప్రజాస్వామ్యం చూస్తా ఊరుకోరు, ప్రజలు చూస్తా ఊరుకోరండి. ఇటువంటి క్షమించరు. వల్లభనేని వంశీ గారు ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా సరే ఆయన చేసిన పాపం ఇహలోకంలో కూడా తీరదు, పరలోకంలో అసలు ఆయన క్షమాపణ ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తాను పవన్ గారు. రైట్. సాహెబ్ గారు, అసలు మీరేమంటారు? అసలు ఇన్ని రోజులు సమయం ఇవ్వడమే ఎక్కువ అని చెప్పి కూడా శ్రీనివాస్ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది. కాల్ రికార్డ్స్ ఎందుకు చేయట్లేదు? కూటమి ప్రభుత్వం అలసత్వం వల్లే వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు ప్రస్తుతానికైతే అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళకి. అంటే మేడం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొన్ని చట్టాలు అడ్డం వస్తాయి. ఇప్పుడు రాక్షస పాలన సాగించేటప్పుడు రామరాజ్యంలో కూడా రాక్షసులు రెచ్చిపోయారు, ఆయన బాణంతో పని చెప్పాడు. కానీ ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఈ రాక్షసులు తప్పించుకుంటా ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే మేము కక్షపూరిత ధోరణితో రాజకీయాలు చేయటం ఆ మనస్తత్వం అది కాదని చెప్పాడు. దానితో వీళ్ళు రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు అట్ ది సేమ్ టైము ఒక 4 days బ్యాక్ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అది అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ కుక్కలను మొత్తం పట్టుకొస్తున్నారు. నేనేమంటానంటే రెడ్ బుక్ లో కీలకమైనటువంటి ప్రస్తావన ఇప్పుడు స్టార్ట్ అయిందని అంటారు. నేను ఇప్పుడు భయం పుట్టింది. ఏదైతే వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను వాస్తవంగా పశువుల డాక్టర్, అతని మనస్తత్వం పశువుల కన్నా హీనం. పశువులే బ్రహ్మాండంగా ఆలోచిస్తాయండి. కుక్కను పిలిస్తే దగ్గరికి వచ్చింది, మనం తిన్నది పెడితే విశ్వాసం చూపించింది. కానీ విశ్వాసఘాతుకుని వైసీపీ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని చూడాలి. ఎందుకంటే ఇతను వెనకుండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడండి. ఇతను ఇక్కడ కూడా రాజకీయం ఏంటంటే ఇతను చేసిన రాజకీయం కూడా మోసపూరిత రాజకీయం. మా పార్టీలో గెలిచి వాళ్ళకి వెనకుండి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఎంతమంది ఈ రోజు మాట్లాడతారో చూడాలి. దీంతో పాటు ఇందాక అడుసుమల్లి శ్రీనివాసరావు గారు తన ఆవేదన వ్యక్తం చేశారు, రవికిరణ్ గారు ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు, సోదరి కూడా మాట్లాడుతూ ఇతను మనస్తత్వాన్ని చెప్పింది. నేనేమంటానంటే ఇటువంటి వాడిని వదిలేమంటే 100 మంది పుడతారండి. కాబట్టి మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వల్లభనేని వంశీ, 2వ వికెట్ ఇంకొక అతను ఉన్నాడు బూతులోడు, అతను కూడా అరెస్ట్ చేస్తాం. ఈ 2 చేస్తేనే మా కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వంశీని అరెస్ట్ చేశారు. అలాగే కొడాలి నానిని ఎప్పుడు చేస్తారా అని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలో ఉందండి, అతనికి కూడా ఉంది. వీళ్ళ ఇద్దరిని ఎదురెదురు సెల్లో వేస్తారండి. మీరు ఇందాక కొన్ని ప్రస్తావనలు గతంలో ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీసుకెళ్లి వాళ్ళ మీద అకృత్యాలు దాడులు చేసినప్పుడు సీసీ కెమెరాలు ఉండేవి కాదు. కానీ సెల్ ఫోన్ కెమెరాల్లో రికార్డులు చేసి పంపించాల్సిన వాళ్ళకి పంపించేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సెల్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఇప్పుడు మేము చట్టం ప్రకారం వెళ్తున్నాం, మేము న్యాయం ప్రకారం వెళ్తున్నాం. ధర్మాన్ని కాపాడే వ్యక్తులండి కూటమి ప్రభుత్వం అంటే. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మేము ఒక్కొక్కరిని ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరినీ కూడా మరి బోన్లు లెక్కిస్తామండి. చట్టం తన పని తాను చేసుకెళ్ళింది అనే మాట ఊరకనలా. చట్టాన్ని కాపాడాలండి. ధర్మో రక్షిత. కాబట్టి మేము ధర్మాన్ని కాపాడే విధంగానే మా యొక్క పాలన ఉండిద్దనే దానికి ఈ ఉదాహరణ వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పట్టుకొస్తామండి. ఏ కాదు, రోజా గారు ఆమె ఏం మాట్లాడిందండి? ఒక మహిళ ఉండి నిస్సిగ్గుగా బూతులు మాట్లాడిందండి ఆమె. తర్వాత మీకు చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళ మహిళా నాయకురాలు కూడా చంద్రబాబు గారిని వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాట్లాడారు. వీళ్ళు విలువల గురించి, విశ్వసనీయత గురించి చెబుతారు. చెప్పండి, భువనకి చెప్పండి జడ్జి గారి ముందర. ఎందుకంటే మనం ఒకటండి, కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి న్యాయ వ్యవస్థ మీద కూడా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు నిస్సిగ్గుగా వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని కూడా బయటికి తెచ్చి మాట్లాడిన మాట మనం చూసాం. కానీ వాళ్ళని అరెస్ట్ చేశారంటే ఇంకా అరెస్ట్ చేయాలి, వాళ్ళది కూడా ఉంది పర్వం. ఇవన్నీ ఒక్కొక్కటి 1 by 1 ఉన్నాయండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడేటువంటి అంశాలు మనం చూస్తా ఉన్నాం. ఒకటండి, న్యాయం ధర్మం ఉండాలి. దీంతో పాటు ఎవరైతే గత ప్రభుత్వంలో హింసకు ప్రేరేపించారో, అదేవిధంగా వ్యక్తిత్వాన్ని చేసే మాట్లాడారో వీళ్ళందరి తోట నిలువున తీస్తామండి. ఏం వదలం మేము. రైట్. చివరిగా కోమల్ గారు ఏమంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నట్లుగానే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తూ ఉన్నా, అదే విధంగా ఈ రోజు అరెస్ట్ జరిగిద్దని చెప్పి అనుకోవాలా?
కోమల్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. ఓకేనా అండి? చెప్పండి ఇప్పుడు. కూటమి కట్టిందే, కూటమి ప్రభుత్వం ఏర్పడిందే కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, సాధన కోసం ఏర్పడ్డారండి. రాష్ట్ర ప్రజలు ఏదైతే లాస్ట్ 5 years 19 to 24 జగన్ హయాంలో ఏదైతే రాష్ట్రం అధోగతి పాలైందో, 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందో, అభివృద్ధి కుంటుపడిపోయిందో, నిరుద్యోగం పెరిగిపోయిందో, వీటన్నిటిని రిపేర్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వార్థం మాని ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. అంటే రావడంతోనే వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? వీళ్ళది రాజధాని నిర్మించడం, పోలవరం పూర్తి చేయటం, అలాగే నిరుద్యోగితని నశించజేయడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్రణాళికల మీదే దృష్టి సారించారు తప్ప గత ప్రభుత్వంలో ఏం జరిగింది, వీళ్ళని ఎలా అరెస్ట్ చేయాలనే దాని మీద అంతగా దృష్టి పెట్టలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు చర్య అనేది కూటమిలో ఎప్పుడు కూడా ప్రధాన లక్ష్యం కాదండి. ప్రభుత్వం వేరు, ఈ చట్టం, న్యాయం, ధర్మం ఇవి వేరండి. ఎందుకంటే ఇవి స్వతంత్ర వ్యవస్థలు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. అంతేగాని ప్రభుత్వ పెద్దలు పనిగట్టుకుని కూర్చొని ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, సీఎం కానీ, డిప్యూటీ సీఎం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, అంటే రెడ్ బుక్ ఉన్నదని చెప్పిన మాట వాస్తవమే. అంతేకాని అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ఆ పుస్తకాన్ని తెరిచిపెట్టుకొని ఎవరెవరి మీద ఎలా చేయాలి అనేది మాత్రం వీళ్ళ ముఖ్య పని అయితే కాదండి. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు, చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ రోజున వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అండి. అంతకు ముందు ఏమి జరిగినా కూడా, ఈ రోజు జరిగినా కూడా, ఇంతకు ముందు తర్వాత జరగబోయేవి కూడా చట్టం చేసుకుపోతుందండి. అంతేకాని నాయకులు ఎవరు పని కట్టుకొని కూర్చొని వీళ్ళ మీద కక్ష పెంచి వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళకి శిక్షలు విధించాలి అని చెప్పేసి ఎప్పుడు ఉండరండి ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వంలో మాత్రం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కోమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సాహిబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో పాల్గొన్నందుకు.